వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీ కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికల పర్వం. సీఎం రేవంత్ సమక్షంలో హస్తంగుటికి ఎమ్మెల్యే కృష్ణమోహన్. ఫిరాయింపులను ప్రోత్సహించే బీఆర్ఎస్. గులాబీ నేతలపై మేయర్ విజయలక్ష్మి ఫైర్. జీహెచ్ఎంసీ కౌన్సిల్ భేటీకి పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డుమ్మా. హైకమాండ్ ఆదేశాలు బేఖాతరు, కాంగ్రెస్లో చేరే ఛాన్స్. కడప జిల్లా పర్యటనలో జగన్ బిజీ. సాయంత్రం పార్టీ నేతలతో సమావేశం. నీట్ యూజీ కౌన్సిలింగ్ వాయిదా. ఎల్లుండి నీట్పై సుప్రీంకోర్టులో వాదనలు. నీట్ యూజీ కౌన్సిలింగ్ వాయిదా పడింది. ఈ వాటి నుంచి జరగాల్సిన కౌన్సిలింగ్ను అధికారులు వాయిదా వేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కౌన్సిలింగ్ వాయిదా వేసినట్టు తెలిపారు. ఈ నెల 8న నీట్పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఇటీవల నీట్ యూజీ పరీక్షలో పేపర్ లీకేజీలు, గ్రేస్ మార్కుల వ్యవహారంతో తీవ్ర వివాదం చెలరేగింది. దీంతో దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు, నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాబసగా మారింది. మేయర్ గద్వాల విజయలక్ష్మి పోడియంను బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు చుట్టుముట్టారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని నిరసన తెలిపారు. దీంతో బీఆర్ఎస్ కార్పొరేటర్లపై మేయర్ విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిరాయింపులను బీఆర్ఎస్ఏ ప్రోత్సహించిందని అన్నారు. సభ్యుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన మేయర్ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో సమావేశాన్ని కాసేపు వాయిదా వేశారు. మీరు వెళ్ళండి. మీరు గో టు యువర్ సీట్, గో టు యువర్ సీట్, గో టు యువర్ సీట్, గో టు యువర్ సీట్, గో టు యువర్ సీట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మహిళ మీద ఇట్లా మాట్లాడకూడదు. మహిళ ఒక బీసీ కి కూడా కోఆపరేట్ చేయకపోతే ఇట్స్ ఎ షేమ్. ఇట్స్ ఎ షేమ్ టు ద హౌస్. నియర్ ద పోడియం, డోంట్ కమ్ నియర్ ద పోడియం. నేనేమన్నాను? స్పీచ్ అనంతరం తిరిగి ప్రారంభమైన కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్లు తమ నిరసనను కొనసాగించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. మేయర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ తీరుపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంతాపంని మీరు అడ్డుకుంటున్నారు. సంతాపంని అడ్డుకుంటున్నావు నువ్వు. సంతాపంని అడ్డుకుంటుంది నువ్వు. సంతాపం పెడదాం, సంతాపం పెడదాం. వెళ్ళండి, సంతాపం పెడదాం. నో, మీరు వెళ్ళండి. మీరు గో టు యువర్ సీట్, గో టు యువర్ సీట్, గో టు యువర్ సీట్, గో టు యువర్.
ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకోబోతోంది. సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. విభజనకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ముఖ్యమంత్రులు భేటీ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రధానంగా షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో ఉన్న సంస్థల విభజనపై చర్చించే అవకాశం ఉంది. విద్యుత్ సంస్థలకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య బకాయిలపై చర్చిస్తారని సమాచారం. దాదాపు 24,000 కోట్లు ఏపీ ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని తెలంగాణ చెబుతోంది. కానీ 7,000 కోట్లు తెలంగాణ తమకు చెల్లించాల్సి ఉందని ఏపీ పట్టుబడుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత విభజనకు సంబంధించి పెండింగ్లో ఉన్న అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. మార్చి నెలలో సీఎం చొరవతో ఢిల్లీలో ఏపీ భవన్కు సంబంధించిన విభజన వివాదం పరిష్కారమైంది. ఇటీవలే మైనింగ్ కార్పొరేషన్కు సంబంధించిన నిధుల పంపిణీకి సంబంధించిన చిక్కుముడి కూడా వీడిపోయింది. ఇప్పటి వరకు విభజన వివాదాలపై రెండు రాష్ట్రాల అధికారుల మధ్య దాదాపు 30 సమావేశాలు జరిగాయి. షెడ్యూల్లో ఉన్న మొత్తం 91 సంస్థల ఆస్తులు, అప్పులు, నగదు నిల్వల పంపిణీపై కేంద్ర హోంశాఖ షీలా బేడీ కమిటీ వేసింది. వీటిలో 68 సంస్థలకు సంబంధించి అభ్యంతరాలేమీ లేవు. మిగతా 23 సంస్థల పంపిణీపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. 10వ షెడ్యూల్లో ఉన్న 142 సంస్థల్లో తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ వంటి 30 సంస్థల పంపిణీపై ఇంకా వివాదాలున్నాయి. ఢిల్లీలోని ఏపీ భవన్, పటోడి హౌస్, నర్సింగ్ హాస్టల్కు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య విభజన చేస్తూ ఈ ఏడాది మార్చి 15న కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. దీనికి ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా నిర్ణయించిన హైదరాబాద్లో సెక్రటరియేట్, అసెంబ్లీతో సహా పలు భవనాలు రెండు రాష్ట్రాలు వినియోగించుకోలా విభజన జరిగింది. ఇందులో సెక్రటరియేట్, బీఆర్కేఆర్ భవన్, ఎర్రమంజిల్లోని నీటిపారుదల, రోడ్లు, భవనాలు, గ్రామీణ నీటి సరఫరా విభాగం, ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ కార్యాలయాలు, అరణ్య భవన్, అసెంబ్లీ, కౌన్సిల్ భవనాలు ఆంధ్రప్రదేశ్కు కేటాయించి ఖాళీగా ఉన్న మంత్రుల గృహాలను 2019లోనే ఆ ప్రభుత్వం తెలంగాణకు అప్పగించింది. ఏపీకి కేటాయించిన మిగిలిన భవనాల్లో 3 మినహా అన్ని అప్పగించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గతంలోనే తెలంగాణ సీఎస్కు లేఖ రాశారు. లేక్యూ అతిథి గృహం, హెరిటేజ్ కార్యాలయం, సిఐడి హెడ్ క్వార్టర్స్ మినహా మిగిలినవి అప్పగించాలని ఆయా విభాగాల శాఖాధిపతులకు ఈ ఏడాది జనవరిలో ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకోబోతుంది. సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. విభజనకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ముఖ్యమంత్రుల భేటీ కావడం సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సవిన్ అందిస్తారు. సవిన్, విభజనకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు భేటీ కావడం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? ఏపీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రుల భేటీ తెలుగు రాష్ట్రాల్లో ఒక పొలిటికల్ చర్చకు దారితీసిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా దాదాపు 10 ఏళ్ల తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్ల తర్వాత
30 సమావేశాలు జరిగిన తర్వాత ఇప్పుడు నూతనంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత తొలి సమావేశంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాయడంతో ఈరోజు సాయంత్రం 6 గంటలకు 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరగబోతోంది. ప్రధానంగా విభజన చట్టంలో ఉన్నటువంటి సమస్యలు ఇప్పటి వరకు పరిష్కారం కాని సమస్యలపై 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించుకోబోతున్నారు. ప్రధానంగా ఈ సమావేశం ఎజెండా 10 అంశాలతో ఖరారైంది. ముఖ్యంగా షెడ్యూల్ 9, 10లో ఉన్నటువంటి సంస్థల్లో ఉన్నటువంటి ఆస్తులు, అప్పులు, అదేవిధంగా నగదు నిల్వలపై చర్చతో పాటు ఉద్యోగుల పరస్పర బదిలీలు, అదేవిధంగా హైదరాబాద్లో ఉన్నటువంటి భవనాలకు సంబంధించి ఏపీ కొన్ని భవనాలను అడుగుతోంది, వీటిపై చర్చించబోతున్నారు. అదేవిధంగా పోలవరం ముంపు మండలాలకు సంబంధించి 2014లో కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఆంధ్రప్రదేశ్కు బదలాయిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. అయితే ఆ 7 మండలాల్లో భాగంగా 5 గ్రామ పంచాయతీలు, భద్రాచలం పట్టణంలో అంతర్భాగంగా ఉన్న 5 గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా ఎటపాక, గుండాల, కన్నాయిగూడెం, పిచుకలపాడు, పురుషోత్తపట్నం, ఈ 5 గ్రామ పంచాయతీలు తిరిగి తెలంగాణకు ఇవ్వాలంటూ గత 10 ఏళ్లుగా పెద్ద ఎత్తున డిమాండ్లు చేస్తున్నారు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం సైతం ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించాలని కోరారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తుందనే ఊహాగానాలు అయితే రాజకీయ వర్గాల్లో ప్రధానంగా నడుస్తోంది. వీటితో పాటు ఇప్పటివరకు దాదాపు 30 సార్లు, అంటే 2014 నుంచి ఇప్పటి వరకు ముఖ్యమంత్రుల స్థాయిలో కావచ్చు, చీఫ్ సెక్రటరీల స్థాయిలో కావచ్చు, అధికారుల స్థాయిలో కావచ్చు, కేంద్ర ప్రభుత్వం వద్ద కావచ్చు 30 సార్లు విభజన సమస్యల పరిష్కారం కోసం చర్చలు జరిగాయి. కానీ ఆ చర్చలన్నీ అసంపూర్తిగానే ముగిశాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీలో కొన్ని సమస్యలకైనా పరిష్కారం లభిస్తుందనే ఆశాభావాన్ని 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనపడుతోంది. ప్రధానంగా 2014 నుంచి 2023 వరకు తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2014 నుంచి 19 వరకు ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా 19 నుంచి 24 వరకు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. తాజాగా మళ్ళీ చంద్రబాబు సీఎం అయ్యారు. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆ సన్నిహిత సంబంధాల నేపథ్యంలోనే ఈ చర్చలకు నాంది పలికారు. సమస్యల పరిష్కారానికి అడుగులు వేస్తారనే చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది. ప్రధానంగా తెలంగాణ మాత్రం 5 డిమాండ్లు ఏపీ ముందు ఉంచబోతుందనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. 5 విలీన గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలోకి తీసుకురావడంతో పాటు టీటీడీ బోర్డు సభ్యుల నియామకంలో, అదేవిధంగా టీటీడీకి వచ్చే ఆదాయంలో 42.58% వాటా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఏపీ ముందు ఉంచబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక తెలంగాణ విద్యుత్ సంస్థలకు ఏపీ విద్యుత్ సంస్థలు 24,000 కోట్ల బకాయిలు చెల్లించాలంటూ తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. అదే సందర్భంలో మాకు తెలంగాణ నుంచి 7,000 కోట్లు రావాలంటూ ఏపీ చెప్తూ వస్తోంది. ఇక తెలంగాణలో ఓడరేవులు లేవు కాబట్టి ఏపీలో ఉన్నటువంటి ఓడరేవుల్లో తమకు కూడా భాగస్వామ్యం కల్పించాలి, ఏపీ తీర ప్రాంతంలో తమకు వాటా కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం కోరబోతున్నట్లుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అదేవిధంగా ఇక తెలంగాణ ఏపీ సీఎంల భేటీకి సంబంధించి 6 గంటలకు ఈ భేటీ ప్రారంభం కాబోతోంది. ప్రధానంగా ఇప్పటి వరకు షెడ్యూల్ 9లో మొత్తం 91 సంస్థలు ఉండగా ఆస్తులు, అప్పులు, నగదు నిల్వలపై కేంద్ర హోంశాఖ ఇప్పటికే షీలాబేడి కమిటీ వేసింది. ఆ కమిటీ పూర్తి స్థాయిలో సమగ్రంగా పరిశీలించిన తర్వాత నివేదిక అందజేసింది, కొన్ని సిఫార్సులు సైతం చేసింది. ఈ సిఫార్సులను కూడా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా చర్చ జరుగుతోంది. ఇక వీటిలో షెడ్యూల్ 9లో ఉన్న సంస్థలపై 68 సంస్థలకు సంబంధించి గతంలోనే తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. 23 సంస్థలపైన తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఈరోజు 23 సంస్థల అంశాలపై చర్చ జరగబోతోంది. ఇక 10వ షెడ్యూల్లో 142 సంస్థలు ఉన్నాయి. వీటికి సంబంధించి తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీతో పాటు 30 సంస్థలపైన ఇంకా వివాదాలు అదేవిధంగా ఉన్నాయి. వీటిపైన 10వ షెడ్యూల్లో ఉన్నటువంటి అసంపూర్తిగా ఉన్నటువంటి సంస్థలపైన కూడా ఈరోజు చర్చ జరగబోతోంది. ఇక విద్యుత్ సంస్థలకు సంబంధించి 2 ప్రభుత్వాలు 2 భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇది ప్రధాన అంశంగా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో మనకు కనబడుతోంది. అంటే ఏపీ నుంచి తమకు 24,000 కోట్లు రావాలని తెలంగాణ చెప్తుంటే తెలంగాణ నుంచి తమకు 7,000 కోట్లు రావాలని ఏపీ ప్రభుత్వం చెప్తోంది. ఇక గతంలోనే తెలంగాణలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీలో ఉన్నటువంటి ఏపీ భవన్, పటౌడీ హౌస్, నర్సింగ్ హాస్టల్కి సంబంధించి 2 రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య విభజన చేస్తూ మార్చి 15న కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. దీనికి 2 రాష్ట్రాలు అంగీకారం తెలిపిన పరిస్థితి మనకు కనపడుతోంది. ఇక 10 ఏళ్లుగా
ఆ హైదరాబాద్ను 2014 నుంచి 2024 వరకు ఉమ్మడి రాజధానిగా నిర్ణయించిన నేపథ్యంలో గతంలోనే హైదరాబాద్కు సంబంధించి సెక్రటేరియట్ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, కౌన్సిల్ హాల్ కావచ్చు, అదేవిధంగా బీఆర్కే భవన్ కావచ్చు, ఎర్రమంజిల్లో ఉన్నటువంటి ప్రభుత్వ శాఖలకు సంబంధించిన భవనాలు ఏపీకి తెలంగాణకు ఉమ్మడిగా ఉంచారు. కానీ 2019లో కేసీఆర్కు జగన్కు ఉన్న సాన్నిహిత్యం నేపథ్యంలో 2019లో ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఉన్నటువంటి భవనాలన్నింటినీ తెలంగాణకు అప్పగించారు. అందులో భాగంగానే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి సచివాలయాన్ని కూల్చి కేసీఆర్ కొత్తగా నూతన సచివాలయాన్ని నిర్మించడానికి వీలు కలిగిందని చెప్పుకోవచ్చు. ఇక మిగిలిన అంశాలకు సంబంధించి తెలంగాణ ఏపీ చర్చల్లో మాత్రం ఏపీకి ఇచ్చిన భవనాల్లో లేక్ వ్యూ అతిథి గృహం, హెరిటేజ్ కార్యాలయంతో పాటు సిఐడి క్వార్టర్స్ మినహా మిగిలిన అన్ని భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు చర్చ జరుగుతోందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా షెడ్యూల్ 9, 10తో పాటు ఏపీలో విలీనమైనటువంటి 5 విలీన గ్రామ పంచాయతీలు ప్రధాన అంశంగా ఉన్నాయి. ఉద్యోగుల పరస్పర బదిలీ అంశాలు, అదేవిధంగా ముఖ్యంగా టీటీడీకి సంబంధించి కావచ్చు, ఇక అప్పులు, ఆస్తులు, నగదు నిల్వలు, వీటి అంశాలపైనే ప్రధానంగా 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య చర్చ జరిగే అవకాశం మాత్రం మనకు స్పష్టంగా కనబడుతోంది. రైట్, థ్యాంక్ యూ సార్. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన సమస్యలను పరిష్కరించుకోవాలని ఎంపీ లక్ష్మణ్ కోరారు. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. విభజన అంశాల విషయంలో ప్రాంతీయతను రెచ్చగొట్టి రాజకీయంగా ఉపయోగించుకోవద్దని చెప్పారు. కేంద్రం 2 రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉందని తెలిపారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన హామీల మీద సామరస్యంగా పరిష్కారం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. కాబట్టి సమస్యలన్నీ కూడా చర్చల ద్వారా సానుకూలమైన విధానంలోనే పరిష్కారం చేయబడతాయి తప్పితే ప్రజలను ప్రాంతీయ తత్వం పేరు మీద రెచ్చగొట్టి ఆ రకంగా రాజకీయ పబ్బం గడుపుకోవడం భావ్యం కాదు. ఇప్పటికైనా కేంద్రం అన్ని విధాలుగా కూడా 2 రాష్ట్రాల అభివృద్ధికి, తెలుగు ప్రజల అభివృద్ధికి కట్టుబడి ఉంది. నరేంద్ర మోడీ గారు రాజకీయాలు ఎన్నికల వరకే, ఎన్నికల తర్వాత అన్ని రాష్ట్రాల సమగ్ర అభివృద్ధి కోసం దోహదపడేటువంటి ప్రభుత్వం మోదీ. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులు తీసుకునే వేతనానికి రాష్ట్ర ప్రభుత్వమే ఆదాయపు పన్ను చెల్లించాలన్న నిబంధనను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. 2015లో వెలువడిన జీవో 917 రాజ్యాంగ విరుద్ధమని, ఆ జీవోను రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్. ఆ జీవో రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని కోరుతూ ఎఫ్జేజీ కార్యదర్శి సోమ శ్రీనివాసరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. సిఎస్, సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శులను ప్రతివాదులుగా చేర్చారు. జనం తమ ఆదాయంపై పన్ను చెల్లించినట్లుగానే వాళ్ళ నుంచి కూడా పన్ను వసూలు చేయాలని కోరారు. ఈ పిటిషన్ను చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధి ఆధ్వర్యంలోని బెంచ్ విచారణ చేయనుంది. ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తానన్నారు ఎంపీ రామసాయం రఘురామరెడ్డి. ఎంపీగా గెలిచిన తర్వాత ఆయన మొదటిసారి ఆయన జిల్లాలో పర్యటించారు. ఖమ్మం జిల్లాకు యూనివర్సిటీ లేదని, కొత్తగూడెంలో ఉన్న ఉక్కు ఫ్యాక్టరీ మూతపడిందన్నారు. జిల్లాలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఫైనాన్స్ వ్యవహారాలు బడ్జెట్ సమావేశాల్లో చర్చిస్తానన్నారు. మొదట ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయానికి వచ్చిన తర్వాతే ఇతర ప్రాంతాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నానన్నారు. కార్యకర్తలు, అధికారుల సమన్వయంతో ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేస్తానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు కూడా ఇచ్చే పరిస్థితిలో లేదని అన్నారు. పల్లె ప్రగతికి ₹1 కూడా ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు పల్లెబాట వెళ్తే గ్రామాల్లోని పారిశుద్ధ్యం దుస్థితి తెలుస్తుందన్నారు. బడా కాంట్రాక్టులకు బిల్లులు చెల్లించి పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఆపారని ఏలేటి ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య కార్మికులు
పాపం వారికి వచ్చే 9,500 రూపాయల జీతం కూడా రాక విలువలాడి అక్కడ గ్రామంలో కూర్లకి కైకిలికి పోయి వారి పుట్ట నడుపుకునేటువంటి పరిస్థితి ఉంటే వారిని పట్టించుకోక ఈరోజు గ్రామంలో పేరుకుపోయినటువంటి చెత్త, పేరుకుపోయినటువంటి పూర్తిగా పెంటలు గ్రామ ప్రాంతంలో ఒక్కసారి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ముఖ్యమంత్రి కానీ ఒకసారి పల్లెబాట వెళ్ళి చూస్తే కానీ అర్థం కాదు. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే గతంలో ఎంతో గొప్పగా చెప్పుకున్నటువంటి పారిశుద్ధ్యం ఈరోజు గాలి కొదిలి కనీసం జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి. పంచాయతీ సెక్రటరీలతోటి రాష్ట్రాన్ని పల్లె ప్రగతిని నడుపుతున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉందంటే ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకం కాదని అడుగుతా ఉన్నా. ఆ చిన్నారి చిరునవ్వు వెనుక గుండెని పిండేసే కథ ఉంది. ఆ నవ్వు వెనుక అరుదైన జబ్బు దాగి ఉంది. 13 నెలల చిన్నారి శ్రీయాన్ జీవన స్మరణ పోరాటానికి సాక్ష్యం ఇది. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం వెంచంపల్లి గ్రామంలోని వ్యవసాయ కుటుంబానికి చెందిన పడాల సతీష్ రవలి దంపతుల 13 నెలల బాలుడు శ్రీయాన్. పండంటి బాబు పుట్టాడనే సంతోషం ఆ కుటుంబంలో ఎన్నో రోజులు నిలవలేదు. బాబుకు 5 నెలల వయసు వచ్చేసరికి క్రమంగా కదలికలు తగ్గడం మొదలయ్యాయి. ఇది గమనించిన తల్లిదండ్రులు బాబును మొదట మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించగా బలహీనంగా ఉన్నాడని మందులు రాశారు. కొన్ని రోజులు డాక్టర్ రాసిన మందులు వాడినా బాబులో ఎలాంటి మార్పులు కనిపించలేదు. దీంతో హైదరాబాద్లోని రెయిన్బో ఆసుపత్రికి తీసుకువెళ్లారు. బాబుకు ఉన్న వ్యాధి లక్షణాలు గమనించిన డాక్టర్లు జెనెటిక్ టెస్ట్ చేయించారు. దీంతో బాబుకు అత్యంత అరుదైన స్పైనల్ మాస్కులర్ ఆటోఫీ వ్యాధి సోకినట్లు డాక్టర్లు నిర్ధారించారు. స్పైనల్ మాస్కులర్ అట్రోఫీ ఇదో అరుదైన జంజుపరమైన వ్యాధి. ఇది చిన్నారులకు సోకుతుంది. ఎస్ఏఎం కారణంగా పిల్లల కండరాలు బలహీనపడతాయి. వెనుముక్క కండరాలు క్షీణించడంతో ఏర్పడే సమస్యల కారణంగా ఈ వ్యాధి వస్తుంది. ఇది ప్రధానంగా నరాలు, కండరాలను ప్రభావితం చేస్తుంది. మెదడులో ఉండే కణాలు, వెనుముకలోని సెరలు క్రమంగా బలహీనపడతాయి. ఇది ప్రధానంగా మేనరిక వివాహాలు, రక్త సంబంధికుల్లో వివాహాలు చేసుకోవడం కారణంగా ఈ జబ్బు సోకుతుంది. బయట వచ్చింది. ఈ చిన్నారి చిరునవ్వు చెరగకుండా ఉండాలంటే కోట్ల రూపాయలతో కూడిన వైద్యం చేయించాలి. ఎందుకంటే ఈ వ్యాధికి ఒక ఇంజెక్షన్ అవసరం. దాని పేరే జోల్జెన్స్మా. దీన్ని అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాలి. ఆ ఇంజెక్షన్ ఖరీదు అక్షరాల 16 కోట్ల రూపాయలు. ఈ ఇంజెక్షన్ను కూడా ఆ చిన్నారికి 2 ఏళ్ల వయసులోపే చేయించాలి. అలా జరగకపోతే ఆ చిన్నారి చిరునవ్వు కనుమరుగయ్యే అవకాశం ఉంది. మంచిర్యాలది స్కూలు విజువల్స్ బయట వచ్చింది. ఇప్పుడు ఈ చిన్నారిని కాపాడాలంటే ఒకటే మార్గం. ఏదో ఒక మిరాకిల్ జరగాలి. అది జరగాలంటే దాతలు ముందుకు రావాలి. దాతలు ముందుకు వస్తేనో ప్రభుత్వాలు ఆదుకుంటేనే తప్ప చిన్నారిని కాపాడుకోలేం. కోట్ల రూపాయలతో కూడిన వైద్యం చేయించే స్తోమత లేక శ్రీయాన్ తల్లిదండ్రులు ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. ఎవరైనా సాయం చేయాలంటూ వేడుకుంటున్నారు. మరి ఆ చిన్నారి వైద్యం కోసం ప్రభుత్వాలు అండగా నిలబడతాయా? సాయం చేసేందుకు దాతలు ముందుకు వస్తారా? మనుషుల్లో ఇంకా మానవత్వం బతికే ఉందని నిరూపిస్తారా? చూడాలి మరి. మంచిర్యాల డిస్టిక్ వెంచపల్లి గ్రామం. నా పేరు పడాల రవలి, భర్త పేరు పడాల సతీష్, మా కొడుకు పడాల శ్రీయాన్. బాబు అందరి పిల్లల్లాగానే 5 months వరకు బాగానే ఉండే. అప్పటి నుండి కదలికలేమి, బోర్ల పడడం కానీ, పాకడం కానీ అన్నీ ఆపేసిండు. డౌట్ వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళినాం. కరీంనగర్, మంచిర్యాలలో చూపించినాం. ఏం ఇంప్రూవ్ కావాలి. హైదరాబాద్ రెయిన్బో హాస్పిటల్కి వెళ్ళినాం. వెళ్తే అక్కడ టెస్టులు చేశారు. SMA type 2 అని చెప్పారు. దానికి ట్రీట్మెంట్ 16 కోట్లు ఉంటుందన్నారు. 2 సంవత్సరాలలోపు ట్రీట్మెంట్ చేయకపోతే బాబు ప్రాణాలకే ప్రమాదం అని చెప్పారు. నిరుపేద కుటుంబం, అంత పెద్ద స్తోమత మాకు లేదు కాబట్టి ఎవరైనా దాతలు కానీ, ఎమ్మెల్యే వివేక్ కానీ, గడ్డం వంశకృష్ణ, సీఎం రేవంత్ రెడ్డి కానీ, ప్రజలు కానీ ఎవరైనా సహాయం చేసి మా బాబు ప్రాణాలు బ్రతికించగలరని కోరుకుంటున్నాం. హైదరాబాద్లోని రెయిన్బో హాస్పిటల్కి వెళ్ళినాం. అక్కడికి వెళ్తే కరెంట్ షాక్ అవి ఇచ్చి టెస్టులు చేసి చూసిర్రు.
అక్కడ దాంతో ఏమి ఏర్పడక మళ్ళా జెనెటిక్ టెస్ట్ చేయాలి మేము, ఒక 1 month టైం పడుతుంది ఆ రిపోర్ట్ రావడానికి, అది ఇక్కడ చేయరు వేరే కంట్రీలో చేస్తారు అని చెప్పి డాక్టర్ గారు చెప్పడం జరిగింది. అరుదైన వ్యాధి వచ్చింది, అది బాగా డబ్బుతో కూడుకున్నది అని చెప్పి అని అన్నారు. ఎంత అవుతుంది డాక్టర్ గారు అని అంటే 16 కోట్లు అవుతుంది ఒకటే ఇంజక్షన్ అని చెప్పి అని అన్నారు. అంత డబ్బు మా దగ్గర లేదు సార్, మరి మేము వ్యవసాయం కూలి పని చేసుకునేటోళ్ళం అని చెప్పి డాక్టర్ గారికి అంటే, ట్రేడ్ లైసెన్స్ తీసుకొని కొన్ని కంపెనీలు ఉంటాయి అమెరికాలో, దానికి మేము పెడతాం, మీరు లైసెన్స్ తీసుకొని మాకు ఇవ్వండి అని చెప్పి. ఆ తర్వాత అట్నే బయట ఇట్లా సంస్థలు కానీ ప్రభుత్వం కానీ ఇట్లా దాతలు ఎవరైనా ఉంటే ముందుకొచ్చి సహాయం చేస్తారు, మీరు ఇట్లా టీవీ వాళ్ళని కానీ వాళ్ళని అప్రోచ్ అయ్యి ఇట్లా చేసుకోండి అని చెప్తే మేము అదే ప్రయత్నం చేయడం జరుగుతుంది. మాకు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ అలాగే మా స్థానిక ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు, అట్నే ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారు కానీ ప్రజలే కానీ ఎవరైనా కానీ సహాయం చేయాలని వికారాబాద్ జిల్లా పరిగిలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆలయ దుకాణ సముదాయాల అద్దెల విషయంలో ఎండోమెంట్ అధికారులు పాత దేవాలయ కమిటీ మధ్య వాగ్వాదం జరిగింది. అద్దెలు కట్టడం లేదంటూ దుకాణాలకు తాళాలు వేసి సీజ్ చేసి తమ ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నం చేస్తుండగా అద్దెదారులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అద్దెదారులు ఆలయ పాత కమిటీ మెంబర్లు ఎండోమెంట్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఆలయ కమిటీ బీఆర్ఎస్ నాయకుల ఆధీనంలో ఉండడంతో గొడవ రాజకీయ రంగు పులుముకుంది. ఈ నేపథ్యంలో ఎండోమెంట్ అధికారులకు కాంగ్రెస్ నాయకులు సపోర్ట్ చేశారు. గత బీఆర్ఎస్ హయాంలో ఆలయ కమిటీ బీఆర్ఎస్ నాయకుల చేతిలో ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆలయాలన్నీ ఎండోమెంట్ అధికారులకు అప్పగింపేలా స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి చర్యలు తీసుకున్నారు. అప్పటి నుంచి రెండు పార్టీల ఆధిపత్య పోరుతో గందరగోళం కొనసాగుతూనే ఉంది. దేవస్థానం సంబంధించిన కిరాయిల గురించి గత నెలలో వాళ్ళు నోటీస్ ఇవ్వడం జరిగింది. నోటీస్ ఇచ్చి 12 రోజులు అయినప్పటికీ కూడా రెస్పాండ్ రానందున దేవాదాయ శాఖ అధికారుల ఉత్తర్వుల మేరకు ఈరోజు ఆ యొక్క సంబంధిత కిరాయి ఎవరు చెల్లించలేదో వాళ్ళ దుకాణాలకు సీల్ వేయడం జరిగింది. కిరాయి రాకపోవడం కారణం చేత దేవస్థానం కూడా అభివృద్ధిలో భాగమే కిరాయి ఇన్కమ్ కాబట్టి దుబ్బి నైవేద్యానికి అర్చక మరియు స్వీపర్కు సిబ్బంది జీతభత్తి అయ్యాలంటే కిరాయిలు అవసరం కాబట్టి అటు విషయంలో మేము కొద్దిగా ఫోర్స్గా చేయడం జరుగుతున్నది. గందరగోళం అంటే వాళ్ళు ఇటు సందర్భంలో మేము అడ్వాన్స్ ఇచ్చాం కదా అంటున్నారు. అడ్వాన్స్ విషయంలో కూడా సంబంధించిన కాయిదాలు చూపించమంటాము. చూపించి ఆ యొక్క సంబంధించిన కాయిదాలను పరిశీలించి దేవాశాఖ ఉన్నతాధికారి పంపించి దాని మీద తగు చర్య తీసుకుంటాము. దేవస్థానం సంబంధించిన కిరాయిల గురించి గత నెలలో వాళ్ళు నోటీస్ ఇవ్వడం జరిగింది. నోటీస్ ఇచ్చి 12 రోజులు అయినప్పుడు ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.